నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అయింది మధ్యాహ్నం. పెట్రోల్ బంకుల దగ్గర అక్కడ ఇక్కడ ఒకటే మాట, పెట్రోల్ ధర పెరుగుతుంది, రాత్రికి పెట్రోల్ ధర పెరుగుతుంది, అందుకే క్యాబినెట్ మీటింగ్. కానీ వాళ్ళ ఉద్దేశం వేరే. రైతులకు ఒక శుభవార్త చెప్పడానికి, పంటలకు మద్దతు ధర పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అయింది. వేరే ఉంచట్లేదు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి భారీగా ఊరటనిచ్చింది. రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఏంది, ఖరీఫ్ పంటల కనీసం మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. పెట్టుబడి ఖర్చుపై 50% అదనంగా కలిపి కొత్త ధరలు ఖరారు చేశారు. వరి క్వింటాలకు 2441గా నిర్ణయించారు. గ్రేడ్ ఏ వరి క్వింటాలకు 2461గా మద్దతు ధరను ఖరారు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ మద్దతు ధర కోసం కేంద్రం ఏకంగా 2.6 లక్షల కోట్లను కేటాయించింది. చూసిందా, మద్దతు ధర కోసం. వ్యవసాయంతో పాటు రవాణా, ఇంధన రంగాలకు కూడా కేంద్ర కేబినెట్ పెద్దపీట వేసింది. మహారాష్ట్రలోని నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపారు. ఇంధన భద్రత కోసం ఈ పథకానికి 37,500 కోట్లు కేటాయించారు. సర్కేజీ దొలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 20,065 కోట్లు 25,060 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు రైతన్నలు పండించిన పంట నెల దాటింది, ఎండబెట్టిండ్రు, కళ్ళాలలో వేసిండ్రు, కొనే నాథుడు లేడు. మేఘాలకు అమ్ముకునే అంటే రైతన్నలు భయపడుతున్నారు. అన్నీ ఒక దగ్గరికి అనాలి, కవర్లు కప్పాలి. అయినా గట్టిగా వర్షం పడితే ఒడ్లు నాన్ని కొట్టుకపోయినాయి, మొలకొచ్చినాయి. అంటే ఎట్లా రైతన్నలు ఎట్లా కనిపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు? గిట్టుబాటు మద్దతు సరిగా రాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, దీనికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచాలి. అదొకటి. పంట పండించగానే వెంటనే కొనాలి. 10 నెల రోజులు అయిందంటే ఏమనాలి? రైతులు ఎటు పోవాలి? ఎవరికి అమ్మాలి? ఎవరు తీసుకుంటారు? కాబట్టి ధరలు వాళ్ళ గిట్టుబాటు ధరలు ఇవి వచ్చేటట్టు చేయాలి. ఒకటి, రైతన్న పంట పండియగానే వెంటనే కొనాలి, వెంటనే వాళ్లకు బ్యాంక్ అకౌంట్లో పైసలు వేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు ఇవేనా? పోలవరమా? రైతన్నలు పంటలు పండించి ఎన్ని రోజులు చూడాలి మీకోసం? పడిగాపులు అటు ఆకాశం దిక్కు చూడాలి, ఇటు ప్రభుత్వం ఎప్పుడు కొంటుందని చూడాలా? ఏంది సంకటం ఇది? మీరు చేస్తున్నటువంటి ఈ పనులకు రైతన్నలు పంటలు పండియక పడవ పెడితే తింటేందుకు నూకలు కూడా దొరికాయి మనకు. కాబట్టి స్టేజీలల్లో, బహిరంగ సభల్లో గప్పాలు నరుకుడు కాదు. వెన్నుముక రైతు దేశానికి వెన్నుముక, ఆ వెన్నుముక కాదు, వెన్నుముకను మీరు కట్ చేసేటట్టున్నారు మీ చేష్టల వల్ల. ఒక్కసారి చూడండి, రోడ్ల బండి పోండి, ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ రోడ్ల పక్కకు ఎండబోసిండ్రు, పొల్లుండొద్దట, తేమ ఉండొద్దట, అన్నీ చేసిండ్రు వాళ్ళు. అన్నీ చేసినా కూడా కొనేటోళ్ళు లేడు. అటు ఆ గవర్నమెంట్ అట్లా ఆగం చేసింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇట్లా ఆగం చేస్తుంది. ఎటు పోవాలి రైతన్నలు? ఊకదంపుడు ఉపన్యాసాలు బంద్ చేయండి నాయకులారా. గ్రౌండ్ లెవెల్లో రైతన్నలను ఆదుకోండి అంతే. ఈ వెన్నుముక, దేశానికి వెన్నుముక, ఆ ముఖ ఈ ముఖ కాదు. నిజంగా గ్రౌండ్లో రైతన్నకు సహాయం చేయండి. అప్పుడే మళ్ళీ ఓట్లు వేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు. లేకుంటే డిపాజిట్ గల్లం తీసేస్తారు. రైతే దేశానికి రాజు. ఏడున్నాడు? రాజు ఉన్నాడా? రాజుగా ఉంటున్నాడా? ప్రతి పంటకు బతిలాడాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మొదలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒడ్లు కొనండి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది అధికంగా, దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మీరు కూడా మద్దతు ధర ప్రకటించి రైతన్నలను కాపాడండి. అప్పుడే నిజమైన రైతు రాజుగా మారుతాడు. దేశానికి వెన్నుముక అంటే నిజంగా రైతు కూడా అంటాడు, నిజమే నేను ఇంత కష్టపడుతున్నా, చాలా గొప్పగా నన్ను పేర్కొన్నారు, నేనే వెన్నుముక దేశానికి అని అంటాడు. కానీ ఆ వెన్నుముక ఇచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తే రైతులు ఆగ్రహించినాడు ప్రభుత్వాలు కాదు, ఏ నాయకుడు ఉండడు, పత్తాగులో కూడా పోతాడు.
ఏంటారు ప్రేక్షకులారా? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు కూడా ఒడ్లు కొనటం లేదు. దయచేసి మీరు కామెంట్ రూపంలో, మీరు కూడా రైతన్నలే కాబట్టి దయచేసి కామెంట్ రూపంలో స్పందించండి. ఇది ఎంతవరకు వాస్తవం? దినదిన గండంగా రైతులు బతకాల్సిందేనా? దినదిన గండంగా రైతులు బతకాల్సిందేనా? వాళ్ళ పండించిన పంటకు వ్యవసాయ భూములను కొనాలి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు. ఊళ్ళలో పెట్టి రైకేవే ఓకే, సంతోషం. ఎక్కడ కొంటున్నారు? కళ్ళల్లో అట్లే ఉంటున్నాయి, ఎండ పోస్తున్నారు, అట్లే ఉంటున్నాయి. కొనే నాదుడు లేకుండా అయిపోయింది, గవర్నమెంట్ తీసుకుపోయి లేకుండా అయిపోయింది. వీళ్ళు వాస్తవం కాదా ఇది? దయచేసి కామెంట్ రూపంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి చెప్పండి. అదేవిధంగా మోదీజీ రైతన్నలకు ప్రకటించినటువంటి మద్దతు ధర, గిట్టుబాటు ధర గురించి కూడా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇది అద్భుతమైనటువంటి నిర్ణయమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.